క్రైస్తవుడు స్థిరుడుగా ఉండాలి, విశ్వాసమందు స్థిరుడుగా ఉండాలి. నిత్యము సత్యము నేర్చుకునే అనుభవంలో, శిష్యరికంలో స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని శిష్యులుగా పిలిచాడు. సమస్త జనులను ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. కనుక శిష్యుడు అన్న పదవిలోనూ స్థిరంగా ఉండాలి. అంటే నేర్చుకునే అనుభవంలో స్థిరంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవడం మానేస్తావో ఇంకా నువ్వు శిష్యునివి కాదు, శిష్యురాలివి కాదు, ఉన్నట్టే ఉంటావు. జడత్వం వస్తుంది. జడత్వము వేరు, స్థిరత్వము వేరు. ఇది ఇవాల్టి పాఠం. ఏమంటే జడత్వం వేరు, స్థిరత్వం వేరు. ఇంకా నేను నేర్చుకోవడం అయిపోయింది, ఏమీ నేర్చుకోను, నాకు తెలిసింది చాలు అనేది జడత్వం. నేను నేర్చుకుంటూ ఉంటాను, నా ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. అయినా నా గురువు యేసయ్య. యేసయ్య పాదాల దగ్గర స్థిరంగా ఉంటాను, నేర్చుకుంటూనే ఉంటా, అభిప్రాయాలు మార్చుకుంటూనే ఉంటాను అనేది స్థిరత్వం. మీరు స్థిరంగా ఉండండి, కదలని వారై ఉండండి. అంటే భూమికి దేవుడు ఏర్పరిచిన ఆ ఆర్బిట్లో అది కోట్ల సంవత్సరాలు తిరుగుతూ ఉంది, కానీ అక్కడి నుంచి మాత్రం కదలలేదు. తాను ఉన్న చోటు నుండి కదులుతానే ఉంది, ఆర్బిట్ నుండి బయటకు కదలలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కూడా నిరంతరము మార్చబడుచున్న అనుభవంలో ఉండాలి. కానీ ఆ మార్చబడుచున్న అనుభవం అనే రైలు పట్టాల మీద నుండి మాత్రం దిగిపోకూడదు. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.